హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనమైతే ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నాన్ టీచింగ్ పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైతే జరిగిందండి. దాని గురించి అయితే ఇప్పుడు మనం ఈ యొక్క నోటిఫికేషను అలాగే దాని యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో అయితే దీనికి డిగ్రీ మరియు బీటెక్ అయితే అర్హతగా ఇచ్చారు మనకి. ఇక పోస్టింగ్ అయితే మీకు తిరుపతిలో అయితే ఈ యొక్క పోస్టింగ్ అయితే ఉంటుందండి. సో జీతంగా వచ్చేసి మనకి 35,000 రూపాయలు అయితే మనకి పర్ మంత్కి ఇస్తారు. సో అలాగే లాస్ట్ డేట్ అయితే మనకి ఆగస్టు 12వ తేదీ వరకు అయితే మనకి లాస్ట్ డేట్గా ఇచ్చారు. సో అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి ఈ యొక్క పూర్తి నోటిఫికేషన్ గురించి అలాగే ఈ యొక్క ఫుల్ అప్లికేషన్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ పరంగా కానీ ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇక అలాగే మన వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే మన నోటిఫికేషన్లోకి అయితే వెళ్దాం. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ నాన్ టీచింగ్ పర్మనెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ అయితే ఇది. ఇక ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ తిరుపతి, ఇక్కడ నుంచి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి ఈజ్ ఏ ప్రీమియర్ ఆటోనమస్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రమోషన్ ఆఫ్ హై క్వాలిటీ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ మనకి ఈ యొక్క తిరుపతిలో ఈ కాలేజీలో అయితే మనకి ఈ యొక్క పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది రిక్రూట్మెంట్. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే అప్లై ఆన్ బిఫోర్ ఆగస్ట్ 12, 2020, అంటే మనకి ఆగస్టు 12వ తేదీలోపు మీరైతే ఈ యొక్క అప్లికేషన్లని సబ్మిట్ చేసుకోవాలని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక ద ఇన్స్టిట్యూట్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ప్రాసెసింగ్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అండ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫాలోయింగ్ నాన్ టీచింగ్ పొజిషన్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ అయితే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకుంటే ప్రైవేట్ సెక్రటరీ, ఇది గ్రూప్ బిలో అయితే మనకి రిక్రూట్మెంట్ జరుపుతారు. సో నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఒక పోస్ట్ అయితే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే మనకి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక లెవెల్ 07 గ్రేడ్ పే 4,600 యాజ్ పర్ 6th CPC. సో టోటల్గా మనకి లెవెల్ 7 గ్రేడ్ ప్రీమియం అయితే మనకి ఇక్కడ పే చేయడం జరుగుతుంది మంత్కి. లెవెల్ 7 అంటే మనకి అదే 35,000 వరకు ఉంటుందండి. ఇక అలాగే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మీకు దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 55% ఆఫ్ మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, మినిమం స్పీడ్ ఆఫ్ 100 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ స్టెనోగ్రఫీ. సో ఇదండి, దీనికైతే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే ఏదైనా సంస్థ నుంచి అయినా సరే, ఏదైనా బోర్డు నుంచి అయినా సరే ఈ యొక్క డిగ్రీ ఉండాలి. అలాగే మినిమం మీరు 100 వర్డ్స్ అంటే 100 పదాలు మీరు ఒక నిమిషానికి టైప్ చేయగలగాలి అని అయితే ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చారు. సో ఇక ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఆల్ MS ఆఫీస్ అప్లికేషన్స్. సో ఈ యొక్క డిజేబుల్స్ కూడా మీకు ఉండాలి. ఇక జాబ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ప్రొవైడింగ్ సెక్రటరియల్ అసిస్టెంట్స్ టు డైరెక్టర్, రిజిస్టర్, మెయింటైనింగ్ ఆల్ స్టాటిస్టిక్స్ రికార్డ్స్, డేటా, ఎనీ అదర్ వర్క్ యాజ్ అసైన్డ్ బై ద హయ్యర్ ఆఫీసర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఈ యొక్క మీ యొక్క రిక్రూట్మెంట్స్ అండి ఇవి. అంటే మీరు జాబ్ డిస్క్రిప్షన్ మీరు ఏం చేయాల్సిందైతే ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చారు. ప్రొవైడింగ్ సెక్రటరియల్ అసిస్టెంట్స్ టు డైరెక్టర్, అలాగే రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, అలాగే స్టాటిక్స్ రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయాలి, అలాగే మొత్తం డేటా అంతా మీరు మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే మీ పై అధికారులు ఏ వర్క్ అయితే చెప్తారో ఆ వర్కులు కూడా ఫినిష్ చేయాలని అయితే ఇక్కడ వాళ్ళు మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఏజ్ విషయానికి వస్తే 36 సంవత్సరాలు అయితే నిండి ఉండకూడదు, 36 సంవత్సరాల లోపు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ పోస్ట్ చూసుకుంటే మనకి ఆఫీసర్ సూపరింటెండెంట్, ఇది కూడా ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్ వాళ్ళకి. దీనికి లెవెల్ 6 అంటే లెవెల్ గ్రేడ్ 6 ఇస్తారు మనకి, అంటే 6వ లెవెల్ ప్రకారం మనకి శాలరీ అయితే ఇస్తారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డు. సో ఇదండి, ఫస్ట్ క్లాస్లో బ్యాచిలర్ డిగ్రీ అయినా ఉండాలి లేదా మాస్టర్స్ డిగ్రీ అయినా ఉండొచ్చు అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక డిజైరబుల్ చూసుకుంటే మీరు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వైజ్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్,
సో నాలెడ్జ్ అయితే కంప్యూటర్లో అయితే నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్. అలాగే వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్ అయితే ఈ యొక్క దీనిపైన కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మీకు మేనేజ్ ద యాక్టివిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్. మీరైతే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అలాగే అకౌంట్స్ని మేనేజ్ చేసుకోగలగాలి. ఇక దీనికి ఏది చూసుకుంటే 30 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ మన జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. డీటెయిల్స్ అబౌట్ ద పోస్ట్స్. క్యాండిడేట్ షుడ్ ఫుల్లీ సాటిస్ఫై థీమ్లెస్ బిఫోర్ అప్లయింగ్ దట్ దే పాసెస్ ద క్వాలిఫైయింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా యాజ్ లైట్ డౌన్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్. సో ఇదంతా మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి, మీరు ఇక్కడ చదువుకోవచ్చు. సో ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది మనకి. సో ఇక అలాగే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి కేటగిరీ వైజ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూస్తే మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక అలాగే పీడబ్ల్యూడీ విత్ మినిమం 40% డిజేబిలిటీ ఉంటే వాళ్ళకి 15 years వరకు. అదే దాంట్లోనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, 13 years అయితే ఓబీసీ వాళ్ళకి, 10 years అయితే ఫర్ అదర్ అగెనిస్ట్ ఆఫ్ ఆల్ ద పోస్ట్ ఐడెంటిఫికేషన్ సూటబుల్ ఫర్ ద రిలవెంట్ కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఏజ్ నాట్ ఎక్సీడ్ 56 years ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్. లాస్ట్ అయితే 56 years వరకు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు, ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు లేదా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అయితే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నార్మ్స్, అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే తీసుకుంటామని అయితే వాళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ మీరు అప్లికేషన్లు ఎక్కడ ఇవ్వాలి ఏంటనేది అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ గవర్నమెంట్ ఫండెడ్ రీసెర్చ్ ఏజెన్సీ మస్ట్ బి సెంట్ త్రూ ప్రాపర్ ఛానల్ అండ్ విత్ ఏ క్లియర్ సర్టిఫికేట్ దట్ ది అప్లికెంట్ ఇఫ్ సెలెక్టెడ్ విల్ బీ. సో ఇదండి మనకైతే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఖచ్చితంగా క్లియర్గా ఉండే సర్టిఫికేట్స్ అయితే పంపాలని అయితే ఇక్కడ మనకి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి రిలీవ్డ్ విత్ 1 month ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అలాంగ్ విత్ విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్. హౌఎవర్ ఆన్లైన్ అప్లికేషన్ మే బీ సబ్మిటెడ్ బిఫోర్ ద లాస్ట్ డేట్ యాజ్ అన్ అడ్వాన్స్ కాపీ. దే ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిటెడ్ ఎన్ఓసి అట్ ద టైమ్ ఆఫ్ అపియరింగ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫైలింగ్ విచ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బీ అలౌడ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇదండి మనకి మీరైతే ఈ యొక్క 1 month ఆఫ్ రిసిప్ట్, ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడైతే తీసుకుంటారో దాని నుంచి 1 month లోపు అయితే మిమ్మల్ని ఈ యొక్క క్లియరెన్స్ సర్టిఫికేట్లు కానీ ఏవైనా ఇచ్చి మిమ్మల్ని అయితే జాయినింగ్ చేసుకోవడం జరుగుతుందని అయితే వాళ్ళకి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడంతా మీరైతే చూసుకోవచ్చు. ఇదంతా మనం చెప్పాల్సినంత అయితే అవసరం లేదు, మీరు క్లియర్గా ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక క్యాండిడేట్స్ హూ డిజైర్ టు అప్లై ఫర్ మోర్ దాన్ 1 post షుడ్ అప్లై ఆన్లైన్ సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. ఎవరైనా అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఈచ్ పోస్ట్కి సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే ఇక్కడ మనం ఎక్కడ మీరు ఈ యొక్క వెబ్సైట్ లాగిన్ అవ్వాలంటే www.iisertirupati.ac.in ఈ యొక్క వెబ్సైట్లో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఫర్దర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడైతే మేము అప్డేట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ canvassing in any from and or bringing any influence political or otherwise will definitely be treated as a disqualification for the post applied for. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎటువంటి రికమెండేషన్స్ అయితే చెల్లవు, అది పొలిటికల్ అయినా సరే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే మేమైతే తీసుకోమని అయితే చెప్తున్నారు. ఇక అప్లికేషన్స్ ఇన్కంప్లీట్ ఇన్ ఎనీ రెస్పెక్ట్ విల్ బీ సుమర్లీ రిజెక్టెడ్. అప్లికేషన్ ఇన్కంప్లీటెడ్గా మీరు ఫిల్ చేసినా సరే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక నో ఇంటర్వ్యూమ్ ఇంక్వైరీస్ కరెస్పాండెన్స్ కమ్యూనికేషన్స్ ఆఫ్ ఎనీ సార్ట్ విల్ బీ ఎంటైర్డ్ ఆన్ ద మ్యాటర్. సో అలాగే దీనికి 300 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజుగా ఉంది, అది ఓసీ అలాగే బీసీ వాళ్ళకి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పీడబ్ల్యూడీ వాళ్ళకి 150 రూపాయలుగా ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. ఇక ద అప్లికెంట్ ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బీ రిఫండెడ్ రీఅడ్జస్టెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. సో మీరు ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత మీకైతే రీఫండబుల్ చేయమని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక ఎలా అప్లై చేయాలనేది అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే మనకి సబ్మిట్ అప్లికేషన్ ఆగస్టు 12వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్గా ఉంది. ఇక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ద ఎలిజిబుల్ యాజ్ పర్ ద అబోవ్ గివెన్ సర్టేరియా మే అప్లై ఆన్లైన్ ఇన్ the prescribed application format. Click on the link apply online available below this advertisement and apply for the post by completing your registration under the new registration link by click here to login here to apply. సో ఇదండి మీకు ఇది ఎట్లా అప్లై చేసుకోవాలని ఇక్కడ మీకు ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు
క్లిక్ ఆన్ ద లింక్. ఇక్కడ మనకి వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ క్లిక్ ఆన్ ద లింక్ అని ఉంటుంది, అప్లై ఆన్లైన్. సో దానిపైన అయితే మీరు క్లిక్ చేయాలి. దాని తర్వాత అవైలబుల్ బిలో దిస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లై ఫర్ ద పోస్ట్ బై కంప్లీటింగ్ యువర్ రిజిస్ట్రేషన్ అండర్ దాని తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. సో దాని తర్వాత లింక్ బై క్లిక్ హియర్ టు లాగిన్ హియర్ టు అప్లై అని వస్తుంది. సో అక్కడ మీరు వెళ్ళి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫ్టర్ లాగిన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసే ముందే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ చదువుకొని తర్వాత అయితే మీరు అప్లై చేసుకుని అయితే ఇక్కడ మనకు వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక అలాగే ప్లీజ్ కీప్ యువర్ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆఫ్ రెఫరెన్సెస్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, other relevant details, soft copy of the passport size photography with you and printer attached to your desktop before starting online application. So in case name of the degree that you possess is not listed in the drop down option, please select other and enter name of the degree, specialization and other desired details in the field నేమ్ యాజ్ స్పెషలైజేషన్స్. సో ఇక్కడ మీరు మీ ఉన్న డిగ్రీ ఇక్కడ నేమ్ చూపించకపోతే ఈ యొక్క స్పెషలైజేషన్ అనే ఆప్షన్లో మీరు ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఇన్ కేస్ ద అప్లికెంట్ హ్యాస్ కంప్లీటెడ్ ద డిగ్రీస్ కోర్సెస్ త్రూ డిస్టెన్స్ లెర్నింగ్ కరెస్పాండెన్స్ పార్ట్ టైం మెథడ్, సో ప్లీజ్ మెన్షన్ ఇన్ స్పెషలైజేషన్. సో ఒకవేళ మీరు డిస్టెన్స్లో పూర్తి చేసింటే ఈ యొక్క డిగ్రీని స్పెషలైజేషన్లో మెన్షన్ చేయాలని అయితే ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇక్కడ మీరు కావాలంటే పూర్తిగా ఇచ్చారు మనకి చూసుకోవచ్చు. ఇక విల్ ఎంటరింగ్ ద డీటెయిల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అండర్ ద కాలమ్ పే స్కేల్ షుడ్ బి ఎంటర్డ్ యాజ్ అండర్. సో ఇక్కడ మీకు పే స్కేల్ ఎంత ఇస్తారు ఎట్లా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు. ఇన్ కేస్ అప్లికెంట్ was drawing salary as per 6th pay scale, just enter pay band and grade pay of the post, example PB3 BP plus GP. సో ఇట్లా మీకైతే ఈ యొక్క ఎంత పే చేస్తారనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు, కావాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో బేసిక్ పే అయితే మనకి బేసిక్ శాలరీ 55,000 నుంచి అయితే ఉంటుంది 78,000 వరకు. సో ఇదైతే మనకి అంటే మన పోస్ట్ని బట్టి అయితే ఇక్కడ మనకి ఉంటుంది కన్సల్టేట్ పే. సో ఇక్కడ పూర్తి అలవెన్స్లు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక వన్స్ యూ సబ్మిటెడ్ ద అప్లికేషన్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు రిట్రీవ్ ద అప్లికేషన్. క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ షెల్ బీ కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ ప్రాసెస్. ప్రింట్ అప్లికేషన్ ఫ్యూచర్ విల్ బీ అవైలబుల్ ఓన్లీ యూనిట్ until the closing date of the advertisement. Hence candidates are instructed to take printout their respective applications immediately after successfully submission of their application. సో ఇదండి, మీరు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ అంతని కూడా మీరు ప్రింట్ తీసుకోవడం మంచిదని అయితే వాళ్ళు మనకి చెప్తున్నారు. సో ఇది లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్. అప్లికెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు విజిట్ ద వెబ్సైట్ రెగ్యులర్లీ. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఓన్లీ బై ఈమెయిల్ ఓన్లీ అండ్ నో సపరేట్ కమ్యూనికేషన్ విల్ బి సెంట్. సో ఇదండి, మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ యొక్క షార్ట్ లిస్ట్ని అంతటిని కూడా మేము వెబ్సైట్లోనే ఇస్తాము, మీరైతే రెగ్యులర్గా వెబ్సైట్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలని అయితే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అలాగే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి ఓన్లీ ఈమెయిల్ ద్వారానే మేమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాము, దాని తర్వాత ఎటువంటి అదర్ కమ్యూనికేషన్ అయితే ఇవ్వలేమని అయితే వాళ్ళకి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇక వెన్ కాల్డ్ ఫర్ ద సెలెక్షన్ ప్రాసెస్ అప్లికెంట్ హ్యావ్ టు బ్రింగ్ ప్రింటెడ్ కాపీ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు కాల్ చేస్తారు కదా, దాని తర్వాత మీరు ఏమేమి తీసుకెళ్ళాలంటే ప్రింటెడ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకెళ్ళాలి, అలాగే ఫిక్స్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అండ్ అప్లికేషన్ ఫామ్, కాల్ లెటర్ సెంట్ ఈమెయిల్ ద్వారా మీకు కాల్ లెటర్ పంపిస్తారు కదా, అది జిరాక్స్ తీసుకెళ్ళాలి, సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏజ్, మీరైతే అన్ని సర్టిఫికేట్స్ పైన మీరైతే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఇష్యూడ్ వ్యాలిడిటీ ఐడి ప్రూఫ్, ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి ఒరిజినల్, మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క మార్క్స్ లిస్టులు అలాగే మెమోస్ అన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు మీరు. ఇక వ్యాలిడిటీ క్యాష్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి, 6 months లోపల ఉండాలి సర్టిఫికేటు. సో in support of the information submitted in the online application, for any transactional technical errors will filling the application, kindly send an email to ravi@iiscr.tirupati.ac.in. ఈ యొక్క మీకు ఏదైనా డౌట్స్ కానీ ఈ యొక్క ట్రాన్సాక్షన్లో డౌట్స్ ఉన్నా సరే, టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మీరైతే సెండ్ చేయొచ్చని ఇక్కడ మన వాళ్ళకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క తిరుపతికి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి నుంచి వచ్చిన నోటిఫికేషన్, అలాగే దానికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే
మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచండి. మనం ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క విలువైన సమాచారాన్ని అయితే తెలియజేయండి. అలాగే మనమైతే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళైతే లాగిన్ అవ్వచ్చు, అలాగే జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.